ఇది కేవ్ టెంపులే. మళ్ళీ వచ్చాను అనమాట. యాక్చువల్లీ సమయేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ క్లోజ్ చేసి ఉంది. ఫ్రైడే ఒక్కటే ఓపెన్ అంట. సో అందుకు ఈ గణేష్ టెంపుల్కి కేవ్ టెంపుల్ ఒకసారి చూసిద్దాం. ఓం నవగ్రహాలు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహువే కేతువే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహువే కేతువే నమః. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహువే కేతువే నమః. జై శనీశ్వరాయ నమః. గణేష్ టెంపుల్. ఓం వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేష్ టెంపుల్ చాలా బాగుంది. చాలా కళగా ఉందండి వినాయకుడు. అసలు ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉంది. చూడండి, సూపర్ అనమాట. ఇలాగా కొంచెం లాంగ్లో పెడదాం. చాలా బాగుంది. ఏ వినాయక. ఇలా బయటికి వెళ్దాం మనం. రాయి చెట్టు ఉంది ఇక్కడ. అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం. స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి. సుబ్రహ్మణ్య స్వామి. అండ్ ఈ ప్రతి టెంపుల్లో, ఈ బెంగళూరులో ప్రతి టెంపుల్లోని ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. చాలా 90%, అంటే ఈవెన్ 95% అని చెప్పుకోవచ్చు. లేకపోతే శనీశ్వర, అదే నవగ్రహాలు కంపల్సరీ పెట్టేస్తారు. అది ఎందుకు అంటే నాకు తెలీదు, కానీ నేనైతే చాలా మటుకు టెంపుల్ వచ్చి, ఈవెన్ చిన్న టెంపుల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి. లేకపోతే ఒక బయటన సుబ్రహ్మణ్య స్వామి, ఇదే టెంపుల్ అన్నమాట. ఇలాగే ఉంటారు, ముగ్గురును ఉంటారన్నమాట. సంగతి క్లోజ్ చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఇదే వేప చెట్టు, ఇది మరి రాయి చెట్టు. రాయి చెట్టు అన్నాం కదా, పెద్దదే. సో అలాగా ఇక కేవ్ టెంపుల్ లోపలికి వెళ్దాం. తీసాను ఆల్రెడీ, కానీ మళ్ళీ తీస్తున్నా. ఇది నాకు నచ్చిందని. ఇది కేవ్ టెంపుల్ అని చెప్పాను కదా, లోపలి నుంచి వెళ్తే కేవ్. ఇలా చూడండి, ఇదంతా రాయా, కానీ యాక్చువల్లీ ఏంటంటే చాలా పెద్ద కేవ్ ఇది. కానీ పైన చూద్దాం. యాక్చువల్లీ పైన స్కూల్ ఉంది. ఇంకో ఇది స్కూల్ అనమాట, BGS. ఇదంతా బండ. ఈ బండ కింద కేవ్. నేను ఎందుకు తీస్తున్నానంటే, ఇదంతా బండ పైన ఏంటంటారు, స్కూల్, ఏదో స్కూల్ వల్ల గ్రౌండ్ అనమాట. ఇగో ఇదంతా గ్రౌండ్ వాళ్ళది. ఈ కింద కేవ్ ఉంది, పైన బండ. ఇక పబ్లిక్ స్కూలు, ఇది కేవ్. ఆ బండ కింద అంతా కేవ్ అనమాట. అదే పైన వచ్చి వాళ్ళ గ్రౌండ్ ఉంది. అసలు ఆశ్చర్యం కదా, అది ఎలా ఫామ్ అయిందో. ఇదైతే నేను డెఫినెట్గా నేచురల్ ఫార్మేషన్ అనుకుంటున్నాను కేవ్. ఎందుకంటే ఇంత పెద్ద బండ ఉంది కదా, చూసారా? ఇదంతా బండ అనమాట, రాయ. ఇదంతా రాయ, పెద్ద బండ కింద చూస్తే పెద్ద కేవ్. పైన వాళ్ళు ఈ హాల్ ఉంది కదా, ఏం హాలు? ఇది BGS NPS మల్టీపర్పస్ హాల్ కట్టుకున్నారు. కేవ్లోకి వెళ్దాం. చెప్పాను కదా, రాముడు పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదంతా వెళ్దాం మెల్లిగా. చూసారా కేవ్? మనం కేవ్లోకి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఇంత పెద్ద కేవ్ అండి.
చాలా పెద్ద కేవ్. మీరు చూసారా పైనంతా వాళ్ళ స్పోర్ట్స్ హాల్ ఏదో ఉంది. ఇంత పెద్ద కేవ్ ఇది, చాలా పెద్దది, చాలా పెద్ద కేవ్. ఇంకా చివరికి ఉంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు అంతవరకు. ఇదంతా హాల్, ఇక్కడ టెంపుల్. మనకు అందుకు వస్తుంది, అందుకు వస్తుంది. కొన్ని ఏరియాలో అయితే చాలా క్లోజ్గా ఉంటుంది అన్నమాట. వెళ్దాం, ఇక్కడ దండం పెట్టుకోలేదు. లోపలికి వెళ్దాం. లోపల ఇది చేసుకుంటున్నారు, శివ టెంపుల్. శ్రీరాముడు పట్టాభిషేకం, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇలా అన్నమాట. ఫోటో మామూలుగా పెట్టారు. ఇది ప్రదక్షిణ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మనకి తగిలేస్తుందండి. కొంచెం వంకుతూ ప్రదక్షిణం చేయాలన్నమాట. ఇక్కడైతే బాగా తగిలేస్తుంది. ఎంత వంగోలి బాగా. అమ్మా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. రండి, ఆపిస్తే కొంచెం అన్నం పెట్టుకుందాం. చూసారా కేవ్ టెంపుల్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముక్షో ముఖ్యమావతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముక్షో ముఖ్యమావతాత్. త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముక్షో ముఖ్యమావతాత్. ఉన్నారు ఇలా అన్నమాట. గుడి మొత్తం కేవ్. ఇవి లోపల పంతులు గారికి చాలా కష్టం అవుతుందన్నమాట. లోపల పూజ చేయడం కూడా అంత ఒంగోని చేయాలి. కానీ బయటకు వెళ్ళిపోదాం కొంతసేపు కూర్చొని. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఇంకా ఇలా బయటకు వెళ్ళిపోదాం మనం. ఇంకా బయటికి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది మనకి. ఇంకేంటంటే ఇది అండి, ఇలా ఉంటుంది కేవ్ టెంపుల్. చాలా బాగుంటుంది అది. సో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుందన్నమాట. నేను ఒకసారి వస్తే మళ్ళీ 2-3 సార్లు రావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అలాగే ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది మీనాక్షి మాల్ పక్క నుంచి ఉన్న మెయిన్ రోడ్డు. చూసారు కదా, బిల్డింగ్ ఉంటుంది.